హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో సూపర్ టేస్టీగా ఈ గుత్తి వంకాయ ఫ్రైని చేయబోతున్నాను. ఇది వేడి వేడి రైస్లో తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా ఈ గుత్తి వంకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg వరకు మీడియం సైజ్ వంకాయలు తీసుకొని నీట్గా కడిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని దాన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేసేటప్పుడు పుచ్చులు లేకుండా చూసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పెట్టుకుందాం. మీరు ఈ షేప్లో ఉండే ఏ టైప్ వంకాయలైనా తీసుకోవచ్చు. ఈ విధంగా 4 పార్ట్స్లో సాల్ట్ పెట్టుకుందాం. ముందుగా వంకాయకి సాల్ట్ పెట్టడం వల్ల వంకాయ అనేది కరుణెక్కకుండా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వంకాయ అనేది సాల్ట్ పెట్టడం వల్ల లోపల వరకు పోయి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన అన్ని వంకాయల్లో సాల్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకుందాం. ఈ వంకాయలను ఫ్రై చేయడానికి మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒకవేళ ఎక్సెస్ ఉండే పని అయితే లాస్ట్లో తీసేసుకోవచ్చు. వేసిన వెంటనే ఈ వంకాయలు కలుపుకోకుండా 2 మినిట్స్ తర్వాత కలుపుకుందాం. ఈ విధంగా అన్ని వంకాయలను టర్న్ చేసుకుంటూ వేయించుకుందాం. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఈ వంకాయలు వేగేలోపు ఇందులోకి మనం కారం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 20 వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. తొడేలన్నీ వలుచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకుందాం. ఈ విధంగా పొడిలా చేసుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాం. ఇందులోనే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని వలుచుకొని వేసుకుందాం. వీటన్నిటిని ఫైన్గా పౌడర్లా చేసుకుందాం. చూడండి, కారం కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా రావాలి. ఇప్పుడు వంకాయలు చూద్దాం ఏ విధంగా ఫ్రై అయినాయో. ఇక్కడ నేను మూత పెట్టకుండా వేయించుకుంటూ ఉంటున్నానండి. మనం మూత పెట్టి వేయించుకోవడం వల్ల వంకాయ అనేది టూ సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టకుండా వేయించుకోవడం వల్ల వంకాయ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కారాన్ని వేసుకొని వేయించుకుందాం. మీకు ఈ వంకాయలు వేయించిన తర్వాత ఆయిల్ ఎక్సెస్ ఉన్నట్టయితే కారం వేయకముందే ఆయిల్ని సపరేట్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ పాటు వేయించుకుందాం. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర తురుమును వేసుకొని స్టవ్ని ఆఫ్ చేద్దాం. ఒకవేళ మీ కాడ కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఈ గుత్తి వంకాయ ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.